ఇటు ఇక్కడ ఉన్నది చూద్దాం ఒక్కసారి అడుగుతా బీఆర్ఎస్ భవనేనా ఓకే 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 జస్ట్ ఇక్కడ కేసు పెట్టమని అడిగాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నాను. న్యాయం చేయమని మేము వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? దాడి చేస్తున్నారు. 3 వాహనాలు పోదాం రైట్. హైదరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు అట్లాగే మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిపి ఆఫీస్ దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసు వాహనాలు తీసుకెళ్తున్నారు. కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది, ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. మీ మీడియానే సాక్షి. ఈరోజు ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు. స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు నీ సంగతి చూస్తామని. కాబట్టి న్యాయం చేయండి అని ఇక్కడికి రావడం జరిగింది. అడుగుతున్న వాళ్ళని అంతే, దాడికి గురైన వాళ్ళనేమో ఈ విధంగా లాక్కుపోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచమర్యాదలతో ఈరోజు ఇంటికి పంపించున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు. బయట నుండి నడిచిపోండి, మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం. అందరం ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మీ అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్టకు భంగం కలగొద్దు అనేది ఆలోచిస్తూ ఉన్నాం. 9 నెలలు మనం ఆలోచిస్తూ ఉంటే హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు మా మీద దాడి, నల్గొండ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు దాడి, కేటీఆర్ గారు కమిషన్ దగ్గరికి, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి. పోనీ రాష్ట్రంలో జరుగుతున్నాయి మేము ప్రశ్నిద్దామని అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా మా మీద మాటల దాడి. ఎక్కడైనా కూడా జర్నలిస్టులు వెళ్ళారు ఒక విలేజ్కి, ఆయన సొంత ఊరికి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరికి, అక్కడ వెళ్ళిన వాళ్ళ మీద దాడి. ఏమవుతుందంటే ఏది అడిగినా దాడి అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక 2 ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది.
హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుకు ఎఫ్ఐఆర్ పోలీసులు చూపించిన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయలేదంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. కౌశిక్ ఇంటిపైన దాడి కేసులో 19 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినామంటూ కూడా పోలీసులు హరీష్ రావుకు నచ్చజెప్పారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీసులు లాగపడేస్తున్నారు. ఎమ్మెల్యేలందరినీ కూడా వాహనాల్లో తరలిస్తున్నారు. పోలీసులతో అటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య ఒక వాగ్వాదం జరుగుతోంది. హరీష్ రావును సైతం లాక్కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే హరీష్ రావు ఎక్కడికి తరలిస్తున్నారు? పోలీస్ స్టేషన్ కా, లేదంటే తెలంగాణ భవన్ కు తరలిస్తున్నారా? ఎక్కడికి, ఏం జరుగుతోంది అన్నది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్. సునీల్ కనిపిస్తోంది హరీష్ రావును పోలీసులు వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక డ్రామాటిక్ వాతావరణం కనిపిస్తోంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటి? హరీష్ రావును ఎక్కడికి తరలిస్తున్నారు? ఏం జరిగింది ఇప్పటిదాకా అక్కడ? సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ఇప్పటిదాకా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు జరుగుతున్నాయంటూ కూడా తను మాట్లాడారు. అంతేకాదు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారు అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రైట్, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనతో అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. సునీల్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? హరీష్ రావును ఎక్కడికి తరలిస్తున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? సిపి ఆఫీస్ ముందు 2 గంటల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా బైఠాయించారు. తమకు ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇక బాధ్యులైనటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సిపి ఆఫీస్ ముందు, సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు బైఠాయించారు. 2 గంటల పాటు వాళ్ళు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవైపు తాము విచారణ కొనసాగుతుంది, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి జాయింట్ సిపి జోయల్ డేవిస్ వచ్చి చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు ససమీరాన్ని వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లో ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 వాహనాల్లో పోలీసులు ఇటు బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఎంపీ వద్దిరాజు రవీంద్ర, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చేసుకుంది. తమల్ని ఎందుకు తాము న్యాయంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నాం, పోలీసులు వాళ్ళపై కేసు నమోదు చేయకుండా ఎందుకు తాచారం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేసేంతవరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పేసి బైఠాయించడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. బలవంతంగా వాళ్ళని ఇక్కడి నుంచి తరలించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 3 వాహనాల్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇటు పోలీసులు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. మరి కాసేపట్లో వాళ్ళందరినీ తెలంగాణ భవన్ వైపు తీసుకెళ్తారా, లేకపోతే శంషాబాద్ పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఎటువైపు తీసుకెళ్తారనేది చూడాలి. మొత్తం మీద అయితే దాదాపు 3 గంటల పాటు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా ఇటు సిఐ, ఏసీపీ సస్పెండ్ చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి పోలీసులు ఇటు
బీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎటకేలకు పోలీసులు ఒకవైపు కేసు విచారణకు సంబంధించి కొనసాగుతూ ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి జోయల్ డేవిస్ చెప్పినప్పటికీ ఆందోళన కొనసాగించడంతో ఎమ్మెల్యేలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. 3 బస్సుల్లో వాళ్ళనైతే కంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరి రేపు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. రేపు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో ఈ రాత్రికి మాట్లాడి రేపు అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. మరి రేపు కూడా ఇదే ఎపిసోడ్ కొనసాగుతుందా, రేపు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. శ్రీకాంత్, సునీల్, పోలీసుల వర్షన్ ఎట్లా కనిపిస్తోంది? ఎందుకంటే ఒకవైపు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, ఎందుకంటే రాళ్లతో దాడి చేయడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు అంటూ కూడా ఒకవైపు ఇప్పటిదాకా సబితా రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. బట్ పోలీసుల వర్షన్ ఎట్లా కనిపిస్తోంది? అయితే ఇంకా హరీష్ రావు అండ్ టీంని శంషాబాద్ పిఎస్కు తరలిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా పోలీసుల వర్షన్ ఎట్లా కనిపిస్తోంది? ఇందాక మీరు ఒక మాట అన్నారు, రేపటి పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే తొడగొట్టి మరీ సవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికే అరికెపూడి గాంధీ బస్తీ మీద సవాల్ అంటూ దాడికి రావడం జరిగింది. రేపు పొద్దున నేను వస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో రేపటి పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? లా అండ్ ఆర్డర్ సంబంధించి పోలీసుల వర్షన్ ఎట్లా కనిపిస్తోంది? ఈరోజు మాత్రం పోలీసులు ఎస్కార్ట్తో అరికెపూడి గాంధీ ఇటు కొండాపూర్ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక అరికెపూడి గాంధీ తాను కూడా శాంతియుతంగా ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను, కానీ అక్కడ తమపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా కౌశిక్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారు, పూల కుండీలు వేశారు, ఆ కారణంగానే తాము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి అరికెపూడి గాంధీ వర్షన్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాత్రం పూర్తిగా ఇటు కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కావచ్చు, ఆ తర్వాత సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసంని పరిశీలించారు. ఆ దెబ్బతిన్నటువంటి గ్లాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ వాళ్ళు పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత సైబరాబాద్ సిపి కలిసి కంప్లైంట్ చేసేందుకైతే వచ్చారు. సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి జోయల్ డేవిస్తో మాట్లాడారు, వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు మాత్రం ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని చెప్పేసి భీష్మించుకున్నారు. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు అయితే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేపు ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది బీఆర్ఎస్ది అనేది కూడా మనం చూడాలి. శ్రీకాంత్, బట్ సునీల్, ఒకవైపు అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక మాట అన్నారు, ఇది పార్టీల మధ్య కాదు, ఇది పర్సనల్గా జరిగినటువంటి ఒక వాతావరణం, ఒకరిపై ఒకరు అన్నది ఆయన వర్షన్. ఇంకోవైపు అరికెపూడి గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్నటువంటి వాగ్వాదం, మాటల యుద్ధం కాదు, ఇది కౌశిక్ రెడ్డికి నాకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఫైనల్గా ఇది పొలిటికల్ టర్న్ మాత్రం తీసుకుంటుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరుగుతున్నటువంటి ఇంత భారీ గొడవలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఎక్కడ సముదాయించేటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అనుకోవాలి, ఆల్మోస్ట్ తీసుకున్నట్టేనా? ఈ అంశం అరికెపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఈ సీన్కి అంతా కారణం అని చెప్పేసి చెప్పుకోవాలి. అరికెపూడి గాంధీ ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేనే టెక్నికల్గా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కూడా ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాము పిఎస్సి ఇచ్చామని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడిగా నియామకమైనటువంటి మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఇక సీఎం కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో తాము పిఎస్సి చైర్మన్కి సంబంధించి అపోజిషన్ వాళ్ళకే ఇచ్చాము, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది, అపోజిషన్ పార్టీకి ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి అరికెపూడి గాంధీకి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే ఇంత రచ్చకు దారి తీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇక అరికెప్పుడు గాంధీ తాను కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా తన అధికారిక ట్విట్టర్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కి సంబంధించి కూడా నేతలు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే సమయంలో తమ అపోజిషన్గా ఉన్నాము, తమకి ఇవ్వకుండా ఎంఐఎంకి ఇచ్చారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పిఎస్సి చైర్మన్ అనేది అయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రచ్చకు దారి తీసింది. ఇక ప్రధానంగా ఇటు కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడంతో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అరికెప్పుడు గాంధీ ఈరోజు తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కొండాపూర్లో నివాసం ఉంటున్న అరికెప్పుడు కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి దాడి కావచ్చు వాటినన్నిటిని కూడా మనం ఈ ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. రేపు కౌశిక్ రెడ్డి తను అంటే నిన్న చేసినటువంటి కామెంట్స్ వ్యక్తిగతంగా చేశాడు కాబట్టి పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రేపు కూడా కార్యక్రమాలు కొనసాగించే అవకాశం అయితే ఉంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అటు హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిని మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు వాహనాలు తరలించారు, అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసి శంషాబాద్ పిఎస్కు తరలిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఏదేమైనా ఒక యుద్ధ వాతావరణం మాత్రం హైదరాబాద్ కేంద్రంగా రెండు పార్టీల మధ్య కనిపిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ముదిరినటువంటి ఈ పంచాయతీ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. మరోవైపు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి.